అమ్మ జాగ్రత్తగా ఉండాలి, బయటకు వెళ్ళేటప్పుడు ఎలా ఉండాలి, పద్ధతిగా ఉండాలి, ఆడపిల్ల పెళ్లి చేసుకునేటప్పుడు ఎలా ఉండాలి, అలా ఉండాలి అన్నీ నేర్పిస్తున్నాం. కానీ మగపిల్లడి పెంపకం వచ్చేసరికి వాళ్ళు మాత్రం విచ్చలవిడిగా వదిలేస్తున్నారు. మగపిల్లడు కూడా మంచేదో చెడేదో మనం నేర్పించాలి. అరే నాన్న, ప్రతి ఆడపిల్ల నీకు అక్క చెల్లితో సమానం, నీ తల్లి ఎంతో బయట ప్రతి అమ్మలో కూడా నీ అమ్మనే చూడాలి. నీ ఇంట్లో నీ చెల్లి అక్కని నువ్వు ఎలా గౌరవిస్తున్నావో ప్రతి ఆడపిల్ల కూడా నీ అక్క నీ చెల్లి నీకు కనిపించాలి అని ఎంతమంది తల్లిదండ్రులు వాళ్ళ కొడుకులు చెప్తున్నారు చెప్పండి. అలా చెప్పకపోవడం వల్లే నేను మగాన్ని కదా, నేను ఎలాగైనా ఉండొచ్చు అనే అహంకారంతో ప్రతి ఒక్కరు విడిగా రెచ్చిపోతున్నారు, అంతే కదా. అందుకే దయచేసి మన ఆడపిల్లకి ఎంత మనం నేర్పిస్తున్నామో సంస్కారం అనేది మగపిల్లలకు కూడా మనం నేర్పించాల్సినటువంటి అవసరం చాలా ఉంది. ఈ విషయంలో మన తల్లిదండ్రులుగా ఇప్పుడు మీరందరూ బాధ్యత ఉన్న తల్లిదండ్రులు కాబట్టి ఒక మంచి స్కూలు, ట్యూషన్స్ అన్నీ జాయిన్ చేసి చక్కగా ఈరోజు పిల్లల కోసమే ఇంత టైం వెచ్చించి మీరందరూ ఈరోజు ఇక్కడికి వచ్చారు అంటే మీరందరూ చాలా బెస్ట్ పేరెంట్స్. మీ పిల్లలు ఎప్పుడు కూడా చెడుదారి పట్టడానికి అంత ఛాన్స్ అయితే ఉండదు. అదే పిల్లల కోసం ఏమి పట్టించుకోకుండా వాళ్ళ కోసం వాళ్ళకి మంచి విలువలు నేర్పించకుండా ఎవరైతే వదిలేస్తున్నారో వాళ్ళ పిల్లలు డేంజర్ జోన్లో ఉన్నట్టు. రేపు వాళ్ళ భవిష్యత్తులో వాళ్ళంతా పాడైపోయిన తర్వాత మీరు ఎంత గించుకున్నా ఎంత ఏడ్చినా వాళ్ళని ఎవ్వరూ బాగు చేయలేము. అందుకే మనం మొక్కగా ఉన్నప్పుడే దాన్ని తుంచేయాలి. అది పెద్ద మానైన తర్వాత ఏమీ చేయలేము కాబట్టి చిన్న పిల్లడిగా ఉన్నప్పటి నుంచే మనం ప్రతి విషయాలకి ఎక్స్ప్లెయిన్ చేయాలి. అరే నాన్న, నువ్వు ఎలా ఉండాలి, నీకు